మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు సదా ఆయన కృప మీకు, మీ బిడ్డలకు, కుటుంబానికి తోడై ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే నా విశ్వాసం కూడా మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండి ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న లేఖన భావాలలో మనల్ని స్పష్టంగా ప్రభు మనల్ని భక్తితో, విశ్వాసంతో మనం నడిపించడానికి ఈ యొక్క గ్రంథంలో మనల్ని ప్రతి విషయంలో హెచ్చరిస్తూ మనల్ని జీవితాల్లో ముందుకు పోవడానికి ఆయన చూపించిన మహాకృపకి మహిమ, ఘనత, ప్రభావం చెందిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ వద్దకు వచ్చాను. కారణం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మనము అన్నీ ఈ కాలాన్ని బట్టి, జరిగిన కాలాలు, ఇప్పుడున్న కాలాలను బట్టి, మరి అంతకుముందు మన పితరులు అనగాడిపోయిన జీవితాలలో, అంటరాని జీవితాలలో మన సహోదరులు పూర్వకాలము భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారిని కనీసం మంచిలు కాడ తాగనీయకుండా ఊరి బయట పెట్టి వారి యొక్క విధానాన్ని కాలరాస్తూ, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ, ఇప్పుడు వచ్చింది కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉంది. దీనిని మార్పు చేయాలి అని దేవుడు అనగారిన జీవితాల నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరే డాక్టర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గురించి ఈరోజు చాలామంది నానా విధాలుగా మాట్లాడుతున్నారు. కానీ చదువుకోట కాడ స్కూల్కి రాకుండా ఊరి బయటనే పెట్టి, స్కూల్ బయట పెట్టి ఎంతో గొప్ప చదువు చదివి ఒక పేదవారిని, ఎవరైతే అంటరాని వారిగా వెలివేయబడ్డారో, దేవుడు అలాంటి వారికి ఒక ఆదర్శంగా అంటరాని తనంలో నుంచి డాక్టర్ అంబేద్కర్ గారిని ఎన్నుకుని ఆయన రాజ్యాంగాన్ని రాయడానికి కానీ, అలాగనే పేదవాళ్ళకి హక్కులు కల్పించడానికి తన అంటరాని తనములోనే ఆయన ఎన్నో బలహీన వర్గాలలో పుట్టిన వ్యక్తి, అంటరాని వాడని ఎన్నో బాల్యత నుంచి ఆయన బాధలు పడుతూనే వచ్చాడు. ఇవన్నీ చూసిన వ్యక్తి అంత ఓర్పు, అంత సహనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బైబుల్ చదివాడండి ఆయన ఆత్మీయంగా ప్రభుని అంగీకరించిన ఆయన. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చదవకుండా లేడు, చదివాడు, ప్రభుని అంగీకరించాడు. మీరు ఉదాహరణ ఒక మాట చెప్తాను. ప్రభుని అంగీకరించి ప్రభుని స్వీకరించిన డాక్టర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతంలో ఎందుకు చేరారు అని మీరు ప్రశ్న నన్ను అడగవచ్చు. ఆత్మీయ స్థితిలో క్రీస్తుని అంగీకరించిన ఆయన ఎవరినైతే అనగదొక్కబడ్డారో వాళ్ళని హక్కులు తేవాలి అంటే క్రిస్టియన్ మార్గాన్ని ఎంచుకుంటే ఈ హక్కులు రావు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ దొరుకుతారా అంబేద్కర్ గారని వారు ఎదురు చూశారు. బాగా అర్థం చేసుకోండి, ఎదురు చూశారు వాళ్ళు. అందుకనే ఇది ఎక్కడో పరాయ దేశంలో ఉన్న ఈ మతం అంగీకరించాడు, ఇతనికి రాజ్యాంగం రాయటానికి అధికారం లేదు అని ఆనాడు విషాన్ని కక్కే వాళ్ళు లేకపోలేదు. అందుకే భౌతికంగా తన ప్రజలను, హక్కులను తీసుకురావడానికి దాని చేతనే ఆయన బౌద్ధ మతాన్ని అంగీకరించాడు. ఆ బౌద్ధ మతంలో అంతా సమానత్వం అనే మార్గములో వెళితే
దీనికి ఒక మార్గం, ఒక సొల్యూషన్ దొరికింది, అంటరానితనాన్ని ఈ విధంగా పోగొట్టొచ్చని ఆలోచించేశాడు అంతే. ప్రభువుని ప్రార్థించట్లేదు, ఆయన బైబిల్ చదవలేదు, ప్రభువుని అంగీకరించలేదని ఈ తప్పుడు సందేశాలు కాదండి. ఆయన ఎందుకు వెళ్ళాడో అది దేవుడికి తెలుసు, అంబేద్కర్ గారికి తెలుసు. తను నమ్మిన దేవుడు బైబిల్, నమ్మిన దేవుడు తన ప్రజలను కష్టాల నుంచి విడిపించటానికి, ఎవరైతే అంటరానితనాన్ని విషాన్ని కక్కి వాళ్ళని అక్కడే అనగదొక్కుతున్న ఆ ప్రజల్ని వాళ్ళకు ఒక హక్కులు కల్పించాలంటే ఈ మార్గం మంచిదని వెళ్ళాడే తప్ప యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి బౌద్ధ మతంలోకి ఎందుకు వెళ్ళారంటే ఇది కారణం, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఇతర దేశంలో ఉన్న ఈ మతాన్ని సేకరించాడు. ఇతను రాజ్యాంగాన్ని హక్కులు రాయటానికి ఈయన అర్హుడు కాడు అని అనటానికి వాళ్ళు చాలామంది ఎక్కడ తప్పు దొరికిద్దని చూసేవాళ్ళు ఉన్నారు కనుకే ఇలాంటి ప్రాబ్లాలు వస్తాయని తన ప్రజల్ని ఆ బానిసతత్వం నుంచి విడిపించటానికి ఆయన బౌద్ధ మతాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడైనా అర్థం చేసుకున్నారా? బౌద్ధ మతాన్ని ఎంచుకుని ఈరోజు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, ఈరోజు మనం చూస్తే ఆది కాండములో ఆయన 6 దినములు సృష్టించేశాడు. 3 దినములు ప్రకృతిని సృష్టించాడు, 3 దినములు ప్రాణమున్న వాటిని జీవాలను కానీ ఊపిరున్న ప్రతి దానిని, ప్రాణమున్న ప్రతి దాన్ని 3 రోజులు వాటిని సృష్టించాడు. అటువంటి గొప్ప మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు అనటానికి మనకి ప్రతి విశ్రాంతి దినము వస్తుంది అంటే ఆయన ఉన్నాడా అని నువ్వు డౌట్ పడాల్సిన పలేదు. ఆయన ఉన్నాడు. ఇప్పటికీ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం జరుగుతుంది అంటే ఇది ఆయన నిర్మాణం అనేది ఇంకా మీకు అర్థం కాలేదా? బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న మీకు అర్థం కాలేదంటే అది మీ ఇష్టం. గ్రహింపు చేసుకోండి. ప్రతిదీ గ్రహింపు చేసుకుంటే, ఆలోచన పెడితే అర్థం కాదంటూ ఏముండదు. ప్రియమైన వాళ్ళారా, నేను ఏమని అర్థం చేసుకున్నానంటే డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ విధంగా క్రిస్టియన్ యొక్క మతాన్ని నేను సేకరిస్తే వాళ్ళు నన్ను రాజ్యాంగాన్ని రాయనీరు అని ఆయన ఆత్మీయ స్థితిలో దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూనే భౌతికంగా ఈ సమాజాన్ని అంటరానితనాన్ని పోగొడతాకే డాక్టర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని సేకరించాడనే సంగతి మీరు గుర్తు చేసుకోవాలి. అందుకే ఈరోజు ఆయన సృష్టిలో మనం చూస్తే తన ప్రజలు ఏదైతే నిర్ణయించారో 6 దినములను సృష్టి చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడో అదే విధంగా ఈరోజు మనం ప్రతి ఆదివారం మన సెలవు, గవర్నమెంట్ సెలవు. అంటే ఆల్రెడీ బైబిల్లో దేవుడు సృష్టి చేసి శ్రమించి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్లుగా ఆయన గ్రహించాడు కనుక ఈ నియమాన్ని తీసుకొచ్చాడు. బాగా అర్థం చేసుకోండి, ఈ నియమం తీసుకొచ్చాడు. ఇలా ఈ విధంగా క్రీస్తు తన మనస్సులో పెట్టుకుని తన ప్రజల కోసం అనగాడిపోయిన వారికి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక అంటరాని వాడు ఈరోజు ఈ సమాజంలో మనం చూస్తే ఒక రాజ్యాంగాన్ని రాయగలిగాడు అంటే అది ఇలా యవనస్తుడా నువ్వు డాక్టర్ అంబేద్కర్ గురించి పదే నువ్వు చెబుతున్నావు. అంబేద్కర్ గురించి అనేక విషయాలు చెబుతాం, కానీ అంబేద్కర్ సాధించిన విజయాలను నువ్వు చూడు. అలాంటి విజయాలను చూసి ఇప్పటికైనా మేలుకొనండి. ఇంకా ఎంతకాలం మనకి ఈ యొక్క హక్కులు కోల్పోతారని అయ్యని ఇవన్నీ ఇని మనుషులు ఈ రోజుదైనా మేలుకోండి. ప్రియమైన వాళ్ళారా, రాజ్యాంగాన్ని హక్కులు కల్పించిన వాటిని కాలం రాస్తున్నారంటే దానిని మీరు చూస్తూ ఉంటే ఎట్లా? అంటే నేను ఏమంటానంటే గొడవ కాదు. నేను ఎందుకు చెబుతున్నానంటే గొడవ పూర్వకంగా కాదు. మన హక్కులని కాల రాసే వాళ్ళకి మనము ఏడకి వెళ్ళాలో ఆడకి వెళ్ళి సాధించుకునే వారిగా ఉండండి. అది నేను చెప్పేది. దానికి నేను సహాయకుడిగా వస్తా.
నేను ముందుంటా. ప్రేమైన వాళ్ళరా, డాక్టర్ అంబేద్కర్ గారు తనని ఎన్నో బాల్య దినము నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆ వ్యక్తి తన అంటరానితనాన్ని చూసి తన ప్రజలకు ఇలాంటి వాటి నుంచి దూరం చేయాలని, హక్కులు కల్పించాలని, సమానత్వాన్ని చేయాలనే ఉద్దేశంతోనే బౌద్ధ మతాన్ని అంగీకరించాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, అందుచేతన మీరు గ్రహించండి. ప్రేమైన వాళ్ళరా, నేను ఏమంటానంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన బైబిల్ సంపూర్తి చేసిన వాడు. నీకు ఇంకొక విషయం చెబుతా. గాంధీ గారు ఆయన మౌన పోరాటం చేసింది తన మనసులో కలిగో తన ఆలోచనలో కలిగింది కాదు. ఆయన మౌన పోరాటాన్ని చేసింది బైబిల్ చదివి యేసుక్రీస్తు ఏ విధంగా పోరాడి తన ప్రజలని విడిపించాడో అలాంటి నియమాలను చదివి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం. చదువుదామా? మరి ఇక్కడ చదువుకుందాం సార్. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన జనసమూహమును చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన, ఆత్మీయమైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యమును వారు చూసెదరు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. స్వాతికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. స్వాతికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందురు. చూడండి, ఆత్మ విషయములో ఈ యొక్క అధ్యాయాన్ని చదివి ఈ అధ్యాయాన్ని చదివి స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన పోరాడింది ఆయనకై కలిగి కాదు. ఈ బైబిల్లో 5వ అధ్యాయం చదివిన వ్యక్తి కాతే ఆయన గురించి చెబితే ఎక్కడ మత విద్వేషాల్లో ఆయనకు ఎదురవుతాయి అని ఎవరికి వాళ్ళు దేవుణ్ణి మనసులో పెట్టుకున్నారే కానీ దానిని బయటికి చెప్పలా. మీరు అది అర్థం చేసుకోవాలా. ఇది ప్రపంచంలో గ్రంథాల్లో ఏ గ్రంథాలు చదివినా తప్పును ఖండించింది 10 సార్లు. తప్పు గురించి పాపం 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 అని రాయించింది. దేనికంటే పాపాన్ని దేవుడు ఖండించుతున్నాడు కనుక ఆ పాపం చేయకుండా ఉంటాకే దేవుడి గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. ప్రేమన వాళ్ళ గుర్తు చేసుకోండి, ఆలోచించేయండి. ఆత్మవిశ్వం విగ్రహం కలిగిన వాడై పోరాడి బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఆంధ్రాని కాపాడింది, మన ఆంధ్రప్రదేశ్ని సాధించింది ఆయన వల్ల కాదు. కానీ ఆయన ఏ బైబిల్ను పట్టుకున్నాడో కాదు, ఆ బైబిల్ గురించి ఆ యేసు గురించి ఒక్కటే చెప్పలేదు. కానీ అనుసరించింది మాత్రం బైబిల్. ఆయన ప్రతి ఒక్కరూ కనబడరు, పెద్దవాళ్ళు కనబడరు. ఎందుకంటే వాళ్ళు మనకులాగా ఆవేశపడే వాళ్ళు కాదు. వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు. వాళ్ళు ఆలోచన చేసి దీనిని మనం ఏమన్నా మాట యేసుక్రీస్తు అంటే వీళ్ళు పరిధిలోకి తీసుకోవాలని ఈ విధంగా వాళ్ళు సమాజానికి అందరికీ రాజ్యాంగాన్ని తేటాకి మరి ఈ విధంగా పోరాడారంటే వాళ్ళు బైబిల్ను అనుసరించారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నిజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆనాడు డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, గాంధీ గారు కావచ్చు, ఇంకా ఎంతమంది అయినా సరే ప్రతి ఒక్కరూ బైబిల్ చదివిన వారే. బైబిల్ చదివి దానిలో అర్థం చేసుకుని పోరాడిన వ్యక్తులే. అందుచేత ఈరోజు నేనేమంటున్నానంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. మనం ఆత్మ విషయమై దీనులై ఉండాలి. ఎంతకాలం బానిస 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 అని ఈ అధికారులు ఎంతవరకు కాల రాస్తున్నారో, మరి ఈ విధమైన విషయాన్ని ఎందుకు కక్కుతున్నారో నాకు తెలియట్లేదు. ఎక్కడ పోతాయండి చెప్పండి? సమాజానికి క్రీస్తు చేసిన మేలులు ఇంత అంత కాదు. తప్పుడు మార్గంలో వెళుతున్న మనకి ఒక మంచి మార్గాన్ని చూపించిన ఆ వ్యక్తిని ఇంకా విషయాన్ని కక్కుతున్నారంటే ఇది ఏ రీతిగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈనాటిది కాదండి. మన పూర్వీకుల నుంచి వస్తున్న అనగాడిన వారిని అలాగనే తొక్కుతూ వాళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకుని వాళ్ళు ఈ విధంగా అనగాడిన వారిని జాతులను ఇంకా తొక్కుతూనే ఉన్నారు. ఇది ఇప్పుడు కూడా మీరు కళ్ళు తెరవండి. దేవుడు ఈ లోకాన్ని, ఈ సృష్టిని ప్రతి
సమానంగా ఇచ్చాడు ఈయన. అర్థం చేసుకోవాలా ప్రేమని వలన. ఒకరికి సూర్యుడు పాపులకు ఒక రకంగా, నీతిమంతులు ఒక రకంగా సూర్యుడు ఉదయించుట. ఆయనలో దయాగుణం ఉంది. అర్థమైందా? అందుకనే ఆయన సమస్త ప్రజలు ఆదాము నుంచి వచ్చిన ఈ ప్రజల్ని ఆయన మార్చాలనే ఉద్దేశంతో ఈనాడు సేవకులు, పరిచారకులు ఈ విధంగా మనము నడిపించబడుతున్నామంటే ఆయనలో ఉన్న నిదర్శనం. మనము ఆయనలో ఉన్న బైబిల్లో ఏమైతే మనకి ఇవ్వబడియో అది ఆదర్శంగా తీసుకుని మనము అనేకులను రక్షించాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మహిమ కలుగును గాక. అందుచేత ప్రేమని వాళ్ళరా, ఈ విధంగా మనం ఆలోచించేయాలి. ఈ విధంగా మనం పరిచర్యలో మనం ఈ విధంగా వెళ్ళాలి. చూడండి, ఎవరైతే హక్కుల్ని కాలదారుస్తున్నారో దానికోసం మనం ఎక్కడికైనా పోరాడి ఇలాంటి దుర్మార్గమైన విషాన్ని కక్కుతున్న వారిని ఆనాడు మన పూర్వీకుల నుంచి, మన పూర్వీకులు అంటరాని వారిగా, జాతులుగా విభజించి వాళ్ళ ఇష్టానుసారంగా మరి వాళ్ళని తొక్కుతూ వచ్చారు. ఈరోజు కాడ మీరు మేల్కొనండి. ఇలాంటి అనగాడిన వారిని ఇంకా హింసిస్తూ, ఇంకా మీకు హక్కులు లేవు, మీకు ఏమీ రావు, ఈ విధంగా ప్రజల్ని ఆ విధమైన కలతలు పెడుతున్నారు, జాతుల్ని విభజిస్తున్నారు. ఇంకా ఆ విషయం ఇంకా వీళ్ళలో కూరుకుపోయి ఉన్నది. ఇంకనైనా మారండి అధికారులారా. ఇకనైనా పేదవాళ్ళు వాళ్ళు కన్నీళ్ళు పెడితే అది ఎంత భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. ఈరోజు నేను చెబుతున్న దేవుని బిడ్డలారా, ఏ అధికారైనా ఎవరైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో చేయండి. అంబేద్కర్ రాజ్యాన్ని రాసింది బైబిల్ చదివి ఆ గొప్ప జ్ఞానాన్ని పొందే ఈ రాజ్యాంగాన్ని రాయగలిగాడు. అంటే సున్నంగా యేసుక్రీస్తు ఏ విధంగా మౌనంగా పోరాడి అనేక మంది అనేక విధంగా రాళ్ళు వేసిన, ఉమ్ము వేసిన సహించుకుని తట్టుకున్నాడంటే ఆత్మ విషయంలో నిగ్రహం కలిగిన వ్యక్తి. ఆ విషయాలే ఇక్కడ రాయించాడు దేవుడు. అలాగని పాటించారు కనుక ఈరోజు మనకి ఈ రాజ్యాంగం కావచ్చు, అలాగే మన స్వంతాన్ని తేటకు కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చదివారు. కాదే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే బయటికి చెబితే వీళ్ళకి ఆనాడు ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఆ రోజు ఇంతకంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్కి వ్యతిరేకమైన వాళ్ళు, బైబిల్కి వ్యతిరేకమైన వాళ్ళు, ఇంకా అనేక దేవతలకు సాగిలపడేవాళ్ళు, మత పిచ్చితో కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళు. మతం అంటే పేగలు పోసుకుని, మతం అంటే అంత భయంకరమైన మతం అని కొట్టుకుని జనాల్ని చంపి, అలాగనే అంటరాని వాళ్ళ కోసం వాళ్ళని హింసించి, బాధించి ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ ఇండియాలో ఇలాంటి ప్రాబ్లాలను మనం ఎదుర్కొంటున్నామంటే కారణం ఇంకా చేతగాని వాడు కాదు. నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని సన్నిధిలో నీకు ధైర్యం ఇచ్చాడు. పిరికి వాళ్ళు నా రాజ్యానికి అర్హులు కాదన్నాడు. గుండె ధైర్యంతో మనం పోరాడాలి. అది ఎవరికి హాని చేసేది కాదు. మనము రాజ్యాంగం ప్రకారంగానే మనం పోరాడాలి. మనకి దేవుడు ఏమైతే డాక్టర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రాశారో ఆ హక్కులను కాలరాస్తున్న వాళ్ళ విషయంలో మనం ఎక్కడ తెలుసుకోవాలంటే సమాజం కలిసి రావాలి. ఎవరైతే అన్నగాడిపోయిన జనాంగం ఉన్నారో వారు ఏకం కావాలి. ఏకమయ్యి మీ యొక్క హక్కులను, మన యొక్క హక్కులను సంపాదించుకోవడానికి క్రిస్టియన్ మతం అంటూ నానా విధాలుగా మాట్లాడుకుంటున్నా మన యొక్క జీవితంలో ఇవన్నీ చూడాలి. ప్రేమని వల్ల ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఇలాంటి మతం అని మతాలలో కొట్టుకుంటున్నారు. ఏది మతం కాదండి, ఏది కాదు. మంచిని మనం కలిగి ఉండాలి. మనకి ఎప్పుడైతే మంచి గుణము, ఎప్పుడైతే మంచి ఆలోచన మనకు వస్తుందో, నీవు ఎప్పుడైతే నీ ఇష్టాన్ని, నీలో ఉన్న పోరాత్వాన్ని తొలగించుకుంటావో అది అప్పుడు నీవు మతం కంటే మానవత్వం గొప్పదని గ్రహించగలవు. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మీరు ఖచ్చితంగా ఈ వీడియోను వీక్షిస్తున్నప్పుడు ఇది అనేక మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా అనేక మందికి చేరేలాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కలవరి సైన్యం ప్రార్థనా మందిరాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు వెళ్ళేలాగా చేరేలాగా సహాయపడతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ఇంకా చెప్పాలని ఉంది. లెంతసార్లు చాలా విషయాలు నా గుండెలో దేవుడు పెట్టాడు. ఇది మీరు గ్రహించుతారని 10,000 మాటల కంటే 5 మాటలు మిమ్మల్ని తాకితే చాలని నా ఉద్దేశం. 10,000 మాటలు మాట్లాడకంటే 5 మాటలు మీ మనసును తాకితే చాలు. ఇంకా ఇంకా మేలు కొనకపోతే ఇలాంటి మత బోధకులుగా మతాన్ని విషయాన్ని కక్కుతున్న వీళ్ళకి మనము కోర్టుల ద్వారా మనం పోరాడి మన హక్కులు సంపాదించుకోవడానికి లేండి మీరు లేచి ఎవరైతే విషయాన్ని జిమ్ముతున్నారో, ఎవరైతే మతం అని కొట్టుకుంటున్నారో, ఇది మతం కాదురా, మానవత్వం, సమానత్వం, అందరూ మీ మనుషులు వేరా, అందరము తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళమే, ప్రతి ఒక్కళ్ళ మనం అందరము రక్తము, అందరికి ఒకే రక్తం కారుతుంది, ఇన్ను కోసినా ఎవరు కోసినా రక్తమేరా నాయన, నువ్వు పిలిచేది ఆ గాలే, నేను పిలిచేది ఈ గాలే, ఉన్నవాడికి ఒక గాలి, లేనివాడికి ఒక గాలి కాదు, అందరము సమానత్వం అని రాజ్యాంగాన్ని చిత్తపరిచిన రాజ్యాంగాన్ని కాలరాస్తుంటే ఇంకా కళ్ళు తెరవండిరా నాయన. మీరు కళ్ళు తెరిచి యవనస్తులారా, యూత్ వారులారా, అణగాడిపోయిన జాతులు ఏదైతే ఉన్నాయో మీరు లేచి పోరాడి మీ ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ హక్కులు ఇచ్చాడో దాన్ని సంపాదించుకోండి, గెలవండి, సాధించండి, మీరు ముందుకు పండి. ఇది దేవుడు మనకి చదివిస్తున్నమాట. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో పెట్టిన మాటలు ఇది మీతో పంచుకుంటున్నా. ఇది ఎంతమంది చూస్తున్నారో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్షేమం కలగాలి. గొడవపూర్వకంగా వెళ్ళొద్దు, మత కలహాల జోలికి వెళ్ళొద్దు, కానీ మౌన పోరాడదాం, మన హక్కులు సంపాదించుకున్నాం. ఇదే గురి. ఇంకా అప్పుడు పూర్వకాలం ఉన్నవారు ఆనాడు ఏదైతే వెంబడించారో అదే ఇంకా వీళ్ళు వదిలిపెట్టకుండా దాన్నే వెంబడిస్తూ ఇంకా అనగాని జాతులను తొక్కుతున్నారు వీళ్ళు. అలాంటి తొక్కే వారికి సరైన గుణపాఠం చెప్పాలంటే మీరు చేతగానోళ్ళ చెప్పండి, చేత అయినవాడా చేతగానివాడా, నీకు ఒక చదువు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అంబేద్కర్ ఒక రాజ్యాంగంలో ఒక హక్కుదారులుగా పొందిన మీ హక్కుల్ని కాలరాస్తుంటే ఇంకా కళ్ళు తెరవడం నాయన. కళ్ళు తెరిచి మీ పోరాటం క్రీస్తుని ప్రార్థిస్తూ మీ పోరాటాన్ని కొనసాగించి ఏ హక్కులైతే కాలరాస్తున్నారో ఆ హక్కుల కోసం మనం పోరాడదాం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించి మనం పోరాడే ఈ పోరాటంలో ఎవరు రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళు కానీ దాన్ని వేరే విధంగా మలిసేవాళ్ళు ఎవరున్నా దాన్ని సంపూర్ణతగా ఆ రాజ్యాంగంలో ఉన్న లాయర్లు కానీ ఎవరైనా సరే చదువుకున్న లాయర్లు, ఉద్యోగస్తులు అందరూ ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ ఏ రాశాడో అది సంపూర్ణంగా చదువుకుని వాటిని జాగ్రత్త చేసుకుని పోరాడండి. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఈ మాటలో దేవుడు మన కృప, ఆయన కృప నిరంతరం మనకు తోడేటి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వారు మా తండ్రి, జీవాధిపతి, ఇంకా తండ్రి మత విద్వేషాలు లేపుతూ నాయన ఇంకా అంటరాని వారిగానే ఇంకా కళతో అలా చూస్తున్న కొంతమంది వ్యక్తులు నాయన అధికారంలో పేదవాళ్ళని మంచిగా నడిపించవలసిన వాళ్ళు, ప్రేమతో వాళ్ళని వాళ్ళ అవసరాలను వాళ్ళకు కావలసిన విధులను సమకూర్చవలసిన వీళ్ళే ఇంకా వాటిని అంటరానితనాన్ని తొలగించి ఇలాగా ఇంకా ఈరోజు ప్రభువా ఇంకా అనేక విధంగా మరి నాయన మత విద్వేషాలు లేపుతున్న చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో సంపూర్ణ మార్పు తేండి. ప్రతి ఒక్కరూ సమానమే, మనిషి మానవత్వం కలిగిన మనుషులుగా వారిని అర్థం చేసుకునే శక్తిని, కృపను వాళ్ళకి దయచేయండి. ఎవరైతే మత విద్వేషాలను కలిగి ఉన్నారో వాళ్ళ గుండెల్లో నుంచి తొలగించి సమానత్వం, ఒకరినొకరును ప్రేమించుకుంటూ ఒకరినొకరిని ఆదరించుకుంటూ మా ఇండియాని ప్రతి ఒక్కరూ నాయన గౌరవించుకుంటూ ఎలాంటి మత విద్వేషాలకు లేకుండా గొడవలు, కొట్టులాటలు, సొంపుకోటాలు, నరుక్కోటాలు ఇలాంటివి ఏమీ లేకుండా నీ ప్రజలకు నాయన ఎవరైతే ఆనాడు అంటరానితనాన్ని వాళ్ళ పితరులు ఎలాగ వచ్చారో ఇప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా తిరుగుబాటు చేస్తున్నారు నాయన. ఆ తిరుగుబాటుతనాన్ని తొలగించి ఎవరైతే అంటరాని వారని అనగార్చబడిన వారని తొక్కుతున్నారో వాళ్ళందరూ నాయన చైతన్యవంతులై నాయన ఇంకా తొక్కించుకోకుండా ఇంకా పోరాడి వారు అంబేద్కర్ రాసిన ప్రతి హక్కులను కాలరాస్తున్న వీళ్ళు
అటువంటి శక్తి, అటువంటి బలమైన విగ్రహ శక్తిని దయచేసి సంపూర్ణంగా వాళ్ళని నడిపించమని క్రీస్తు యేసునామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా తోడేని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.